హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రకటించడం జరిగిందండి. రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచినటువంటి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మన ఖాతాలలోకి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో కూడా వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా, ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే నేరుగా మీ యొక్క ఫోన్లో అయితే అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం 2019 తర్వాత ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 23 విడతల నిధులను విడుదల చేసింది. తాజాగా 24వ విడత కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం డేట్ని ఫిక్స్ చేస్తూ భారీగా మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం 3 సమాన వాయిదా పద్ధతిలో ఇస్తుంది. అయితే ఈ డబ్బులను మనకు భారీగా పెంచుతూ ఒక్కొక్క రైతుకి ఇక నుంచి ఈ 2026-27వ ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెంచాలని నిర్ణయించింది. సో పెంచినటువంటి అమౌంట్స్ అన్ని కూడా 24 విడత నుంచి ప్రారంభించాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకుని మరియు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉండి చిన్న సన్నకారు రైతులై ఉంటారో అటువంటి వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి 24వ విడత నుంచి 10,000 రూపాయలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ 10,000 రూపాయలని కాస్త 4 సమాన వాయిదా పద్ధతిలో ఒక్కొక్క విడతలో 2,500 రూపాయల చొప్పున నేరుగా 4 సమాన వాయిదా పద్ధతిలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. సో దీనిపైన మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ పథకానికి సంబంధించినటువంటి రైతులకు పెట్టుబడి సాయంగా, ఎందుకనంటే ఇప్పటికే మన యొక్క దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం అనేది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచన చేసింది. మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డ్స్లో సో 3 నెలల రేషన్ కూడా కలిపి ఒకేసారి ఇచ్చేయండి. సో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కలిపినటువంటి రేషన్ని ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రేషన్ షాప్ అనేది ఓపెన్లో పెట్టి ఇచ్చేయండి అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తుంది. సో తాజాగా సవరించినటువంటి ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా సో చాలామందికి ఇబ్బందులు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందులు అనేటివి తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరుగా శుభవార్తనైతే అందివ్వడం జరిగింది. మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధుల విడుదలకు ఇప్పటికే అర్హుల లిస్టు కూడా విడుదల చేసింది. డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈసారి మనకు 2,500 రూపాయల చొప్పున ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి. 24వ విడత ఎవరికైతే ఖాతాలలోకి డబ్బులు పడలేదో సో అటువంటి వారు మీరు ఈకేవైసీ పెండింగ్ కారణంగా ఆగిపోయి ఉంటే ఈకేవైసీని మీరు వెంబడే చేసుకోండి. సో ఈకేవైసీని మీరు కంప్లీట్ చేసుకుంటే నేరుగా మీకు పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ కూడా వస్తుంది. ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే వస్తాయి. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రానే రావు. సో కాబట్టి మీరైతే ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మన యొక్క కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, మరి ముఖ్యంగా మనకు మరో 4-5 రోజుల్లో ఈ పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసి అనంతరం మనకు వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులను 24వ విడత కింద మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఖాతాల్లోకి, అంటే రైతుల ఖాతాలలోకి నేరుగా డీబీటీ పద్ధతిలో డబ్బులతో విడుదల చేస్తారు. సో కాబట్టి ఆ డబ్బులు అనేది మీకు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.